హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీ పరిధిలలో కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. ఏవో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, అతి తక్కువ బిల్స్ మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో అంటే ఈ జూలై నెలలో ఏవైతే ప్రక్రియ డీడీఓ గారు బిల్లు సబ్మిట్ చేసే ప్రక్రియ కానించి మనం చూసుకున్నట్లయితే, డీడీఓ గారు బిల్లులు సబ్మిట్ చేయడానికి ముందు 2 పనులు ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేటివున్నవి. సో, వాటిని కంప్లీట్ చేయడం పూర్తయిపోయిందనమాట. సో, అందరూ కూడా వారి అటెండెన్స్, అలాగే సెలవుల వివరాలు, తీసుకున్న సెలవులు, అలాగే ఆహ్, రీజియన్ అండ్ లొకేషన్, ప్రాంతం రీజియన్ అండ్ క్యాస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా. సో, ఆ ప్రాసెస్ అంతా పూర్తయ్యి, ఆ బిల్లు తదుపరి ఎస్‌టీఓ గారి దగ్గరికెళ్ళి, ఎస్‌టీఓ గారి పూర్తి స్థాయిలో అప్రూవల్ పొంది, ఇప్పుడు బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది బిల్లుల క్రమము. అంటే ఈ విధంగా అయితే బిల్స్ ప్రాసెస్ అయ్యాయన్నమాట. సో, ఇంకా నిధులు విడుదల కోసం వేచి చూస్తున్న బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గాని నిధులను విడుదల చేసినట్లయితే, ఈ బిల్స్ అన్నీ కూడా తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌కు చేరుకుంటాయి. ఒకవేళ బిల్స్ అన్ని ఈరోజు ఈవినింగ్ వరకు, లేదా ఈరోజు అర్ధరాత్రి వరకు ఆర్‌బీఐ ఈక్వెర్ వరకు స్టేజ్‌కి చేరుకున్న బిల్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ ఖచ్చితంగా రేపు ఉదయం, ఎందుకంటే ఫండ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, రేపు ఉదయం ఆర్‌బీఐ ఆహ్, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్వెర్ వ్యవస్థ అనేది పేమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మొదటగా 9 గంటలు లేదా 10 గంటల లోపు బిల్లయితే జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో, చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ వరకు బిల్స్ ఏమైనా ఈక్వెర్ స్టేజ్‌కి వస్తాయా లేదా అనేది. ఇక రెండో పార్ట్ డీఏ అరియర్స్ గురించండి. సో, యాక్చువల్‌గా మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జనవరి 2024కి సంబంధించి డీఏ ఒకటైతే ప్రకటించారు. ఈ డీఏ ప్రకటించడం అక్టోబర్‌లో అయితే ఇచ్చారనమాట. మనకు క్యాష్ రూపంలో డీఏ అనేది 3.64% అందుతూ ఉన్నప్పటికీ, ఏదైతే ఆహ్, అరియర్ అమౌంట్ రావాల్సి ఉందో, సో 21 మంత్స్ కావచ్చు సంథింగ్, వాటికి సంబంధించి ప్రభుత్వము మొదట 10% ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పింది. దానికి ఇంకా బిల్లులు పెట్టేదానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సో, మరి ఆగస్ట్‌లో 30% అయితే రావాల్సి ఉంది. సో, అందరూ కూడా ఆగస్టు 1 తేదీ జీతాలతో పాటు వస్తుంది అనేది అంటున్నారు. కానీ, ఈ అరియర్ అమౌంట్ అయితే జీతాలతో పాటు రాదు. సెపరేట్‌గా ఆ బిల్లు అనేది అప్రూవల్ అయితేనే వస్తుంది. సో, కాబట్టి ఇప్పుడు జీతాలతో పాటు ఈ డీఏ అరియర్స్ అయితే వచ్చే పరిస్థితి లేదు. సో, కానీ కొన్ని పెండింగ్ బిల్స్ అయితే జమ అవుతున్నాయి. వాటి గురించి చూద్దాము. ముందుగా మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి 1 ఇయర్ రెన్యువల్ చేశారు. అలాగే ఈ సంవత్సరం 2026 జనవరి, ఫిబ్రవరి, సో, మార్చి వరకు ఉంది కాబట్టి, ఈ 3 నెలల్లో ఎవరైతే ట్రెజరీ పరిధిలో మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లు పెట్టి అప్రూవల్ పొంది ఉన్నాయో, ఆ బిల్స్ అన్నీ కూడా నగదు రూపంలో వారి అకౌంట్‌లలో, ఖాతాలలో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. అలాగే కొత్తగా మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం అప్లై చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు వెంటనే చేసుకోండి. ఎందుకంటే జీవో వచ్చింది కాబట్టి మనకు 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ ఉంది. సో, ఫ్యూచర్‌లో దీన్ని ఈ విధంగా కాకుండా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇప్పటికైతే ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో పెట్టుకోండి. మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం అప్లై చేసుకోండి. ఇవే కాకుండా ఇక జీపీఎఫ్, అలాగే జెడ్‌పీపీఎఫ్, అలాగే జీఎల్ఐ ఆహ్, సంబంధించి అమౌంట్ కూడా, గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఎవరైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో వారికి అమౌంట్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం పెండింగ్ బిల్ సంబంధించి. అయితే జీతాలు మాత్రము రేపటి రోజున జమ అవుతాయి. సో, రెండవ తేదీ ఆదివారం ఉండడంతో
కొంచెం తక్కువగా జమ అవ్వచ్చు. లేకపోతే అసలు జమ కాకపోవచ్చు. సో, 1 తేదీ ఎవరికైతే జమ అవుతాయో, మిగిలిన వారందరికీ 3 తేదీ లోపల పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అనేది పూర్తి అవ్వచ్చు అనేది తాజా సమాచారము. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.